ప్రైజ్ లార్డ్. వందనాలు. బాగున్నారా మీరందరూ? నేను చాలా బాగున్నాను. దేవుని కృపను బట్టి జలుబులు వస్తాయి, దగ్గులు వస్తాయి, అవన్నిటిని మళ్ళీ ఎదుర్కొని ప్రభు గొప్ప స్వస్థతనిచ్చారు. మళ్ళీ సజీవ లెక్కలోంచి మీ ఎదుటి నన్ను తీసుకుని వచ్చారు. యేసునామమునకు మహిమ కలుగును గాక. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన పరిశుద్ధుడ, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. గతించిన వారం నుంచి ఈ వారం వరకు కూడా మీ రెక్కల నీడలో భద్రపరిచి మరి యొక్క వాతావరణం ఈ చలి సీజన్లో జలుబులు, దగ్గులు, నాయన జ్వరాలు తండ్రి ప్రభ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క బలహీనతల నుంచి నాయన ప్రభ మీరు విడిపించి స్వస్థతనిచ్చి ప్రభ ఈరోజు ఈ విధంగా సజీవ లెక్కలో ఉంచారు. అందరిని బట్టి నాయన మీకు వందనాలు. ప్రజలందరినీ కూడా ప్రభ స్వస్థతనిచ్చి ప్రభ ఆరోగ్యం దయచేయమని వాక్యము చేత నూతన సంవత్సరంలోనికి గతించిన క్రిస్మస్ పండగ దగ్గర నుంచి ఈ పండగ వరకు కూడా మీరు రెక్కల నీడలో భద్రపరిచి కాచి కాపాడారు. మరి ఆ కాలంలో ప్రజలందరూ నిజమైన క్రిస్మస్ ఎలాగా అనేది అందరు మెసేజ్ల ద్వారా, ప్రార్థనలు, వాక్యాల ద్వారా విన్నారు తండ్రి ప్రజలందరూ, క్రైస్తవ ప్రజలందరూ. మరి ఆనాడు ఏ విధమైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారంగా నడుస్తూ మరల ఈ సంవత్సరంలో నాయన తప్పిపోయారో అట్టి బిడ్డలందరినీ కూడా ఈ యొక్క వాక్యం చేత సరిచేసి మరల చెడుతనాన్ని నాయన అన్నీ ఈ యొక్క సంవత్సరాంతంలో ఏమేమి చెడు నడతలు నడిచారు అవన్నీ కూడా ఈ యొక్క వాక్యము ద్వారా విడిచిపెట్టి మీ యొక్క కృపను పొందుకొని నిజమైన క్రిస్మస్ వాళ్ళ హృదయంలో పుట్టినట్లుగా కృప చూపమని నజరేయుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాక్యంలోకి వెళ్ళిపోదాం. 2వ దినవృత్తాంత గ్రంథములు 7వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. మనం ఈరోజు పాఠ్యాంశము విడిచిపెట్టుట. మన వాక్యం యొక్క పాఠ్యాంశము విడిచిపెట్టుట. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి చక్కగా. 14వ వచనం నేను చదువుతున్నాను. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనంలో మనకు కావలసిన వాక్య పాఠ్యాంశము 14వ వచనంలో ఉంది. చదువుతున్నాను, వినండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇందులో మన పాఠ్యాంశము ఉంది. విడిచిన ఎడల ఏవి విడిచిపెట్టాలండి? పండగలు సంవత్సరం క్రిస్మస్ పండుగలు జరుపుకుంటున్నాం, జనవరి పండుగలు జరుపుకుంటున్నాం. క్రిస్మస్ పండగ రోజున సెమీ క్రిస్మస్లు జరుపుతూ ఉంటున్నారు. ఇప్పుడు మన భూమి మీద, మన దేశంలో, అన్ని దేశాలలో కూడా చక్కటి క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి. క్రిస్మస్ పాటలు మనం పాడుకుంటున్నాం, యేసయ్యను నామాన్ని ఘనపరుస్తున్నాం. మనం ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా క్రిస్మస్ సందడి మన ఇళ్లల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు సందడులు, బంధువుల ఇళ్ళకి వెళ్ళటానికి ప్లాన్లు వేసుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, పిండి వంటలు చేసుకోవడం, ఇంటిని డెకరేషన్ స్టార్స్తో అలంకరించడం, క్రిస్మస్ ట్రీతో అలంకరించడం, శాంతాక్లాస్ క్రిస్మస్ తాతను అలంకరించుకోవడం, ఇవన్నీ మనం ఇప్పటి నుంచి చక్కగా అన్ని డెకరేషన్లు అన్నీ తయారు చేసుకుంటున్నాం కదా. క్రిస్మస్ సందడి వచ్చేసింది డిసెంబర్ మాసం దగ్గర నుంచి. అంతకుముందు నవంబర్ 25 నుంచే పట్టుకున్నారు క్రిస్మస్ సందడి. డిసెంబర్ 25 సందడి నవంబర్ 25 నుంచే మొదలుపెట్టారు. అప్పటి నుంచే నెల అనుకొని నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు నెల అనుకొని ఇలా మొదలుపెట్టారు కొంతమంది ఏమో డిసెంబర్ 1 నుంచి మొదలుపెట్టారు. హల్లెలూయా. మరి పోయిన సంవత్సరం క్రిస్మస్ పండగ రోజున అలాగే సెమీ క్రిస్మస్లోకి ఎంత ఆర్భాటాలు, స్కిట్లు, డ్యాన్సులు, నాటికలు, సండే స్కూల్ యాక్టివిటీస్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి మన ఇళ్లల్లో, మన చర్చిల్లో. మరి పిలిచినటువంటి సేవకులు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఇల్లు డెకరేషనా?
కొత్త బట్టలు అలంకరణ, పువ్వులతో మనం అలంకరణ, ఇల్లు అలంకరణ, చర్చిలు పువ్వులతో అలంకరణ, ఇంటి మీద స్టార్, ఇంట్లో తాగుబోతు భర్త, భార్యకి ఇద్దరికి గొడవలు, పిల్లలకి తండ్రికి గొడవలు. ఇంటిలో క్రిస్మస్ లేదు. అంతరంగం విషయంలో, ఆత్మీయ విషయంలో క్రిస్మస్ లేదు. కానీ బాహ్యంగా మాత్రం అన్నీ అలంకరించుకొని పండగ చేసుకుంటున్నాం నిజమైన క్రైస్తవులు లాగా అని సెమీ క్రిస్మస్లప్పుడు వచ్చినటువంటి ప్రత్యేకంగా పిలుస్తారు స్పీకర్లని. వాళ్ళ ద్వారా నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు పండగలు ఎన్నో గడిచిపోతున్నాయి, ఎన్నో సంవత్సరాలు తరలిపోతున్నాయి. కానీ నిజమైన క్రిస్మస్ మన హృదయంలో కలగాలి. మన హృదయంలో పండగ పూట ఫుల్గా తాగి ఇదే క్రిస్మస్ అనుకుంటే ఎలా? అది నిజమైన క్రిస్మస్సా? నిజమైన క్రిస్మస్ రోజున ఒక 500 ఇచ్చి, అయ్యా మంచి ఆహార పదార్థాలు తీసుకురండి, ఈరోజు మనం అందరం హ్యాపీగా చర్చికి వెళ్ళి వచ్చినాక హ్యాపీగా పండగ చేసుకుందాము, మంచి రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేసుకొని మనం హ్యాపీగా తిని యేసయ్యని నామాన్ని ఘనపరుచుతో మనం కూడా ఆనందంగా ఉందాము అని ఇంటి ఇల్లాలు సహోదరి తన భర్తకి డబ్బులు ఇచ్చి పంపిస్తే వెళ్ళిపోయి సారా దుకాణంలో కూర్చున్నాడు. వెళ్ళి ఆ స్నేహితుడు వెళ్తున్నాడు, ఈ స్నేహితుడు వెళ్తున్నాడు. ఇక ఈ స్నేహితుడు కూడా మీసాలు దిప్పేసుకుంటూ కార్లలో భుజాలు ఎగరేసుకుంటూ నా అంత మనగాడు నా అంత మగోడు లేడనుకుంటూ వాళ్ళందరితో పాటు ఇతను కూడా డబ్బులు పట్టుకొని సారా దుకాణంలో కూర్చున్నారు. వాళ్ళే హీరోలు, క్రిస్మస్ హీరోలు వాళ్ళే. ఏది ఇక్కడ ఇంట్లో క్రిస్మస్ ఏది? ఎంతసేపు చూసినా రాడే. ఆహార పదార్థాలను తీసుకొని అయ్యా వంట చేస్తాను, మంచి ఆహారం తీసుకుందాం, పండగ పూట ఆనందంగా ఉందాం, రోజు పప్పులు, వంకాయ, దోసకాయ, పచ్చళ్ళు వేసుకొని అలా గడిచిపోయాం. ఈ పండగ పూట అయినా తిందామయ్యా అని భార్య భర్తను ఎంతో గౌరవించి ప్రేమించి పంపిస్తే పండగ పూట అందరూ దుకాణంలో ఉన్నారు. ఎవరో తాగుబోతు ఫ్రెండ్లు అందరూ వెళ్ళిపోయాడు ఈ తాగుబోతుడు కూడా. ఏది నిజమైన క్రిస్మస్? ఇంటిపైన అయితే ఆ నక్షత్రం తలలాడుతూ ఉంది, కానీ ఇంటిలో ఏడుపులు పెడబొబ్బలు. ఇదేనా క్రిస్మస్? నిజమైన క్రిస్మస్? ఇక్కడ అంటున్నాడు మన దేశం ఏ దేశం? భారతదేశం. ఇక్కడ అంటున్నాడు నా పేరు పెట్టబడిన జనులు, అంటే మనం నిజమైన క్రైస్తవులం కదా, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని నమ్మినటువంటి వాళ్ళము, చర్చికి వెళ్తున్నటువంటి వాళ్ళము, యేసయ్య పేరు పెట్టుకొని మనం జీవిస్తున్నాం మేము క్రైస్తవులం అని అంటే అందరికీ అమ్మో వీళ్ళు తప్పు చేయరు, వీళ్ళు పాపం చేయరు, వీళ్ళు పోట్లాడరు, వీళ్ళు బూతులాడరు, వీళ్ళు సినిమాలు చూడరు, వీళ్ళు చేతబడులు చేయించరు మంచిగా ఉన్న వాళ్ళ మీద అని యేసయ్య పేరు అడ్డం పెట్టుకొని మనం తోడేళ్ళే బ్రతుకుతున్నాం. ప్రియ క్రైస్తవ సంఘమా, క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అనేది ప్రభు ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడు. మీ చెడుతనాన్ని విడిచిపెట్టండి, అదే నిజమైన క్రిస్మస్. మన చెడుతనాలన్నిటిని మనలోనే పెట్టుకొని ఈ పండగ పూట ఇంటి మీద స్టార్ పెట్టుకొని క్రిస్మస్ అంటే ఇవ్వటం అని అర్థం. నీకున్న దాంట్లో నీ పొరుగు వారికి, పేదవారికి ఇవ్వటం అని అర్థం. ఈ క్రిస్మస్లో మనం చక్కగా మంచిగా ఉండటానికి పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి బట్టలు పంచడం, ఫ్రూట్స్ ఇవ్వటం, హాస్పిటల్కి వెళ్ళి మంచిదే. కానీ మనం ఉన్నామా? చెడుతనాన్ని విడిచిపెట్టిన స్థానములో ఉన్నామా? ప్రభు అంటున్నారు మీ చెడుతనాన్ని విడిచిన ఎడల, విడిచిపెట్టకపోతే నిజమైన క్రిస్మస్ ఎక్కడొచ్చినట్టు మన ఇళ్లల్లో, మన అంతరంగంలో. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు మనలో జీవించడం, మనలో పుట్టటం, మన హృదయంలో పుట్టటం అనంటే చెడుతనాన్ని విడిచిపెట్టటం. యేసయ్య మాట వినటమే నిజమైన క్రిస్మస్. యేసయ్య మాట విని అప్పుడు మనం సత్క్రియలు చేయాలి. యేసయ్య మాట ప్రకారంగా మనం జీవించి చెడుతనాన్ని విడిచిపెట్టటము,
అప్పుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఇక్కడ అంటున్నాడు ప్రభు, నా పేరు పెట్టబడిన నా జనులు. ఒకళ్ళు చర్చికి వెళ్తే ఇంకొకళ్ళు ఇంట్లోనే ఉంటారు. కుటుంబంగా చర్చికి రాలేరు. భార్య చర్చికి వస్తే భర్త ఎక్కడో కూర్చుని ఉంటాడు, బయట కుర్రోళ్ళ దగ్గర, ఆ బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర, ఆ రోడ్డు మీద ఈ రోడ్డు మీద, ఆ రచ్చబండ దగ్గర ఆ బండ దగ్గర కూర్చొని ఉంటారు. ఏమ్మా నీ భర్త ఏరి అంటే ఏం చెప్పండిలే పాస్టర్ గారు, ఏం చెప్పనులే పాస్టర్ గారు, నేను వస్తే ఆయన రారు, ఆయన వస్తే నేను రాను, మేము వస్తే పిల్లలు రారు, మా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు అని అంటారు విశ్వాసులు. కానీ మన తెల్లపాది క్రైస్తవులు, వాళ్ళెవరో క్రైస్తవులకు తగినట్టుగా మనం జీవిస్తున్నామా? మీ చెడుతనాన్ని మనమే విడిచిపెట్టాలండి చెడుతనాన్ని. ఒక సహోదరి అని అంటది, ఏమ్మా నీ భర్త తాగుబోతుతనము తాగటం మానేశాడా? పోయిన ఆ వారం మీటింగ్లకు వచ్చాడు కదా, కదలకుండా కూర్చున్నాడు, 3 రోజులు నాతో పాటే కూర్చున్నాడు. వాళ్ళ ఆయన కూడా, ఆవిడికి కూర్చుంది, పిల్లలు కూర్చున్నారు, వాళ్ళ ఆయన కూడా వచ్చాడు. అంత ఫుల్గా తాగేవాడు 3 రోజులు అట్టాగే కూర్చున్నాడు మీటింగ్లో, ఉపవాసపు ప్రార్థనలో. నిన్నే అడిగాను ఆ సహోదరిని, అమ్మా మీ ఆయన పరిస్థితి ఎలా ఉంది అని అంటే, పాస్టర్ గారు ఎలా మారతాడండి, అదైనా ఏం చేయగలవండి, ఆ మొండోడిని అతన్ని ఎలా మార్చగలనండి నేను? అమ్మా అతను మారే వరకు నువ్వు ప్రార్థన చేయాలి, వాక్యంలో ఉంది. భార్య విశ్వాసి అయితే తన విశ్వాసమును బట్టి, తన ప్రేమను బట్టి, తన ఓర్పును బట్టి, తన ప్రార్థన బట్టి తన భర్తను మార్చుకుంటుంది అని వాక్యంలో ఉంది. భర్త విశ్వాసి అయితే తన విశ్వాసమును బట్టి, తన ప్రవర్తన బట్టి, తన భక్తిని బట్టి, తన ప్రార్థన బట్టి, తన ప్రేమ ఓర్పును బట్టి తన భార్యని మార్చుకోగలుగుతాడు అని వాక్యంలో రాయబడి ఉంది. అదే నేను చెప్పాను ఆ బిడ్డకి, మీరు విశ్వాసిగా ఉన్నారు, మీ పిల్లలు విశ్వాసులుగా ఉన్నారు, ఇంకా నీ భర్తే మారాలమ్మా, నీ భర్త మారే వరకు నీదే బాధ్యత. సేవకుల తర్వాత ముందు భార్యని మార్చుకోవాల్సింది భర్త ప్రేమతోనూ, ప్రవర్తనతోనూ, ప్రార్థనతోనూ, ప్రేమతోనూ, ఓర్పుతోనూ భార్యని మార్చుకోవాలి. అంతేగాని చిరాకు బురాకు ఉంచుకొని అంటదావిడి ఏమీ పోషిస్తాడండి, తెచ్చింది తాగుతానికే వాడేస్తాడు పిల్లల్ని. నేనే పోషించుకుంటానండి, చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని తన రాబడి నుంచే నేను పిల్లలు పోషించుకుంటున్నాం. కానీ తను మమ్మల్ని ఏం చూస్తున్నాడండి? అంతా అయిపోయినాక అమ్మని నా గడ్డం పట్టుకుంటే అప్పుడు నేను ఎలా చూడగలనండి? ఆరోగ్యం పాడైపోయి నాకు ఇప్పుడు చూస్తలేదులే, కానీ అప్పుడు నేను వచ్చి చూడాలా అని అంటుంది నాతో. మీరు పెళ్లి ప్రమాణాలు అన్ని ప్రమాణాలు చేసుకున్నారు కదా, ఒకరికి అవి జ్ఞాపకం తెచ్చుకోండి అమ్మా. మీరు ప్రభువే మనల్ని సహించాడు, ప్రభు మనల్ని మరణించినంత గంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు, పరలోక రాజ్యాన్ని మనకి రాసిచ్చినంతగా ప్రభు మనల్ని ప్రేమించి రేపొద్దున పరలోకానికి తన బిడ్డలుగా మనల్ని చేర్చుకోబోతున్నాడు. మరి నీ భర్త పెళ్లిలో ప్రమాణాలు చేసావు, మరణమయ్యే వరకు కూడా నా భర్త చేతును విడిచిపెట్టకుండా అంటు పెట్టుకొని ప్రేమిస్తాను, గౌరవిస్తాను అని ప్రమాణాలు చేసాం కదా, ఆ ప్రమాణాలను పట్టుకొని నీ భర్తని నువ్వు చూసుకోవాలి. చివరి దినాలలో వరకు కూడా మరణమయ్యేంత మట్టుకు తుది శ్వాస వరకు భర్త భార్యని విడిచిపెట్టకూడదు, భార్య భర్తను విడిచిపెట్టకూడదు, ఇద్దరు కలిసి పిల్లల్ని విడిచిపెట్టకూడదు. కుటుంబంగా యెహోవా సన్నిధిలో, యేసుక్రీస్తు సన్నిధిలో జీవించాలని నేను ఆ బిడ్డతో నిన్నటి దినాన మాట్లాడటం జరిగింది. నేను ఎలా చూస్తాను? అప్పుడు నా మనసు ఎలా వస్తుంది? అమ్మగారు ఇప్పుడు చూస్తలేదు, డబ్బులన్నీ తాగుడు పోస్తున్నాడు, మారతాడులే అని ఆ 3 రోజులు తీసుకొని వచ్చాను, నా బలంతాన కూర్చోబెట్టాను. వేరే ఊరు కాబట్టి వెళ్ళలేకపోయాడు, అడ్రస్ ఏమి తెలియదు కాబట్టి, నేను రూపాయి కూడా చేతిలోకి ఇవ్వలేదు కాబట్టి అలాగే కూర్చున్నాడు పట్టుపట్టి. ఎక్కడ మారతారండి పాస్టర్ గారు? ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అంటుంది. నేను ప్రార్థన చేస్తానమ్మా, నీ భర్త మారాలంటే నీ ప్రార్థనే అవసరం.
నీ విశ్వాసమే అవసరం, నీ ఓర్పు నీ ప్రేమే అవసరం. తాగుతున్నాడని, తిడుతున్నాడని, డబ్బులు ఇవ్వట్లేదని నువ్వు పట్టించుకోలేదనుకో ఇంకా పాడైపోతాడు, రోడ్ల మీద పడిపోతాడు, ఆరోగ్యం పాడైపోతుంది, ఏమైనా కావచ్చు. అలా నువ్వు చూస్తూ వదిలేస్తే భర్త లేని వాళ్ళకి తెలుస్తుంది భర్త విలువ అంటే ఏంటో, భార్య లేని విలువ తెలుసు, భార్య లేని వాళ్ళ విలువ ఏంటో. భర్త లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, లోకంలో ఎంత అవమానంతో బాధపడుతున్నారో, భార్యలు లేని భర్తలు ఎంతమంది బాధపడుతున్నారో ఇప్పుడు తెలుస్తున్నాయి విలువలు. ఉన్నప్పుడు భర్తని కాపాడుకోవాలి, ఉన్నప్పుడు భార్యని కాపాడుకోవాలి. ఇద్దరికి ప్రభు సమానంగా బాధ్యతలను అప్పగించాడు. భార్య మీద భర్తకి బాధ్యతలు, భర్త మీద భార్యకి బాధ్యతలు, ఇద్దరికి కలిసి పిల్లల మీద బాధ్యతలు. ముసలి వాళ్ళైన తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత పిల్లల మీద, ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పగించాడు యేసుక్రీస్తు ప్రభు. అందరికీ సమానంగా ఎవరి బాధ్యతలు వాళ్ళు పెట్టారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది మన చెడుతనాన్ని విడిచిపెట్టాలి. మనమే విడిచిపెట్టాలండి. నేను ఒకప్పుడు సేవకురాలుగా లేనప్పుడు, స్కూల్లో టీచర్గా వెళుతూ ఉన్నప్పుడు నేను సరదాగా కూర్చొని నేను టీవీ చూసేదాన్ని, సినిమాలు చూసేదాన్ని, కోప్పడేదాన్ని, తిట్టేదాన్ని, కోపం ఉండేది. చిన్న చిన్న అప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉండేదాన్ని చిన్న సేవకు రానప్పుడు. ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టేశానండి. ఇప్పుడు భయం, అవి తలుచుకుంటేనే భయం. అమ్మో ఏంటో ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని అని నా మీద నాకే అసహ్యం పుట్టేద్దండి. అప్పుడప్పుడు నా యొక్క గత జీవితం ప్రభు నాకు గుర్తు చేస్తాడు. ప్రభా ఇంత గొప్ప విలువనిచ్చారు నాకు, అమ్మో అంతకుముందు నేను ఎలా జీవించాను అని ఒక్కొక్కసారి తలుసుకుని నా గుండె గుబేలమంటది. నేను నా చెడుతనాన్ని నేనే విడిచిపెట్టేశానండి. ప్రభు అంటున్నాడు చెడుతనాన్ని విడిచిపెట్టవలసింది మనమే. ఎవరో వచ్చి చెడుతనం కనపడుతుందండి. శరీరం మీద రోగం అయితే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాము, ట్రీట్మెంట్ ఇస్తారు, మందు బిళ్ళలు ఇస్తారు, ఆ రోగం పోద్ది. కానీ చెడుతనం, చెడు బుద్ధి, చెడు మనసు ఎవరికీ తెలియదు. నీ చెడు బుద్ధి నీకే తెలుసు, నా చెడు బుద్ధి నాకే తెలుసు. మన చెడు బుద్ధి ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు, మన అంతరంగం. అందుకనే చెప్తున్నాడు మీ చెడుతనాన్ని విడిచిపెట్టుకొని నా దగ్గరకు వచ్చి నా తట్టు తిరిగి నాకు ప్రార్థన చేసి, అయ్యా నాకు ఈ రోగం ఉంది, నన్ను క్షమించు, నన్ను స్వస్థపరచు, నా పాపాన్ని క్షమించు అని మన ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుంటేనంట మనల్ని స్వస్థపరుస్తాడంట, మనకి దీవెనలు ఇస్తాడంట, మన దేశాన్ని కూడా, మనం జీవిస్తున్న దేశాన్ని కూడా స్వస్థపరుస్తాడంట. ఇది ఎక్కడ ఉందో చూద్దాం. ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని, ఎవరి ప్రార్థన వింటారంట? యేసుక్రీస్తు ప్రభు. చర్చిలకు వెళ్ళి ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి అని అంటారు. గమ్మున ఒక ఆమె ప్రార్థన ఎత్తుకుంటుంది, ఒక ఆయన ప్రార్థన ఎత్తుకుంటారు. తెర చూస్తే వాళ్ళ ఇంటికి వెళ్తే 24 గంటల టీవీ మోగుతూనే ఉంటుంది. సినిమాలే కానీ, సీరియల్సే కానీ, సినిమా పాటలే కానీ. చర్చికి చూస్తేనేమో ముందుంటుంది ప్రార్థనలో, ఇంటికి వచ్చి చూస్తేనేమో మళ్ళీ నార్మల్ జీవితం. వాళ్ళ ప్రార్థన ప్రభువు ఆలకిస్తాడండి. చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఒకరిని తిట్టటం, చెడు చూపులు చూడటం, దొంగతనంగా వినటం, గోళ్ళ పక్కనే ఉండి, దళ్ళు పక్కనే ఉండి, కిటికీల పక్కనే ఉండి వినటం, ఇతరుల విషయాలు, బూతులాడటం, తిట్టటం, శాపనార్థాలు పెట్టటం, ఇవన్నీ ఆడవాళ్ళు చేసేవి ఇవే కదా. భర్తతో అబద్ధాలు ఆడేయటం, ఎక్కడ తిడతాడో ఎక్కడ కొడతాడోనని. మనం తప్పు చేస్తేనే కదా అబద్ధం ఆడాల్సిన అవసరం వచ్చేది. అబద్ధం ఆడాల్సిన అవసరం రావటానికి కారణం ముందేంటి? ఏదో పాపం, ఏదో తప్పు చేయటం, భర్తకి ఇష్టం లేని పని చేయటం. భార్యనే కాదు, భర్త, పిల్లలు అందరూ, మనం అందరం తప్పు చేస్తేనే కదా అబద్ధం ఆడాల్సిన అవసరం వస్తుంది. ఒకరి మీద అభిమానంతో, ప్రేమతో వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ గురించి అబద్ధ సాక్ష్యం పలకటం, ఇవి డబ్బులు వడ్డీలకి ఇవ్వటం, అప్పులు చేసి ఇంట్లో సామాను కొని తెచ్చుకొని పెట్టుకోవడం, అప్పులు చేసి నగలు కొనుక్కొని నగలేసుకోవడం, ఇవన్నీ చెడు మార్గాలండి. ఒకరు చూసి ఓర్చుకోలేకపోవటం. ఈ మధ్యన అందరికి వింత రోగాలు వచ్చేసినాయి. ఒక కుటుంబం బాగుంటుందని వాళ్ళ మీద రహస్యంగా మాంత్రికుల దగ్గరికి వెళ్ళి మంత్రాలు చేయించి వాళ్ళ మీద మంత్రపు దెయ్యాలను పంపించటం,
ఎవరు చూస్తలేదు కదా అని చెప్పేసి వాళ్ళ మీద చిల్లంగి పనులు చేసి అవతాలకు రాయడం, నిమ్మకాయలు పడేయటం, ఉల్లిపాయలు పడేయటం, ఎండుకలు పడేయటం, ఎండుమిరపకాయలు పడేయటం. పాప ఆ ఇంటోళ్ళే ఎప్పుడుకో చూసుకోవటం. ఏంటి ఇక్కడున్న ఏంటి, మన గోడ పక్కన మన గుమ్మంలో గోడ అవతాలు పడేయటం, మన చెట్టు మీద పడిపోయినాయి అని వాళ్ళు ఎప్పుడుకో తెలుసుకోవడం. ఇవేంటండి వింత రోగాలు, ఈ వింత దయ్యాలు మీ ఇళ్లలో, క్రైస్తవ ఇళ్లలో ఏలుబడి చేస్తున్నాయి సైతాను సమూహాలు. జాగ్రత్త ప్రియ క్రైస్తవ సంగమ. పోయిన క్రిస్మస్ రోజున సెమీ క్రిస్మస్ డిసెంబర్ మాసం అంతా కూడా అన్ని సెమీ క్రిస్మస్ పండగలకి ఎక్కడ సెలబ్రేషన్ చేసుకున్నా చాలా సంతోషంగా కొత్త బట్టలు వేసుకొని వెళ్తాం, ముస్తాబాయి వెళ్తాం. అక్కడ సేవకుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతూ హెచ్చరిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడి ద్వారా మాట్లాడుతున్నాడు. పోయిన క్రిస్మస్కి సేవకుల ద్వారా నువ్వు విన్న వాక్యం గుర్తుందా? ఈ క్రిస్మస్ మాసంలో పరిశుద్ధాత్మ దేవుడు సేవకుళ్ళు ఉండి మాట్లాడుతున్న సమయంలో నీ అంతరంగంలో నీకు ప్రకంపనలు కలిగినాయి కదా. ఆ టైంలో నువ్వు మార్చుకోవాలి, నా మనసు ఇవన్నీ మార్చేసుకోవాలి, నా హృదయంలో యేసయ్య పుట్టాలి, అదే నిజమైన క్రైస్తవ్యం, అప్పుడే క్రిస్మస్ అని ఆ టైంలో నీ హృదయంలో అనుకున్నావు కదా. అనుకున్నది నువ్వు జరిగించావా ఈ సంవత్సరం అంతా? ప్రభు అంటున్నాడు, నీ చెడుతనాన్ని విడిచిపెట్టు, నీ చెడు స్వభావాన్ని విడిచిపెట్టు, నీ చెడు సహవాసాలను విడిచిపెట్టాయి. ఇక నుంచి విడిచిపెట్టేసేయండి. యేసయ్య రాకడ చాలా సమీపంగా ఉంది. ఏ సమయంలో వస్తారో తెలియదు. 7 ఏండ్ల శ్రమల కాలం స్టార్ట్ అవ్వబోతోంది. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో ఉన్నాం. ఇప్పుడు అవే సిచ్యువేషన్లు భూమి మీద జరుగుతున్నాయి లోకమంతా. ఇప్పుడు నలుదిక్కులకి చెదిరిపోయిన ఇశ్రాయేల్ ప్రజలు మరలా యెరూషలేముకి వెళ్ళిపోతున్నారు. యెరూషలేము నుంచి ఇశ్రాయేల్ ప్రజలు ఇండియాకు వచ్చి ఇండియాలో 25,000 మంది పైగా ఉన్నారంట ఇశ్రాయేల్ ప్రజలు, యూదులు. వాళ్ళందరినీ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతానికి వస్తున్నారు వాళ్ళు. నిన్నటి మాసంలో నవంబర్ లాస్ట్ వీక్లో ఆ యొక్క వార్త వచ్చింది. ఇవన్నీ నలుదిక్కల నుంచేనంటే ఆ భూమి అంతా కూడా చెదిరిపోయిన ఇశ్రాయేల్ ప్రజలు, యూదులందరూ కూడా మరలా తిరిగి యెరూషలేముకు తీసుకొని వెళ్ళిపోతున్నారు నెతన్యాహు గవర్నమెంట్ వాళ్ళు. ఇంకా వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు అంటే యెరూషలేముకి ఇక 7 ఏండ్ల శ్రమలు స్టార్ట్ అయినట్టే. ఇక మరి సంవత్సరం పట్టిందో 2 సంవత్సరాలు పడతాయి ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆ దేశానికి వెళ్ళిపోయేటప్పటికి. అన్ని దేశాలలో నుంచి పూర్తిగా వెళ్ళిపోవాలి. 7 ఏండ్ల శ్రమలు స్టార్ట్ అవ్వాలి. ఇంకా 7 ఏండ్ల శ్రమలు స్టార్ట్ అవ్వటం, క్రీస్తు బండ మీద కట్టబడిన క్రొత్తగా అపోస్తలిక సంఘం పైకి వెళ్ళిపోవటం ఈక్వల్గా ఒకే టైంలో జరుగుతుంది. 7 ఏండ్ల శ్రమల కాలంలో క్రైస్తవ్య కొత్త నిబంధన భక్తులు యేసయ్య రక్తంలో కడగబడిన క్రైస్తవ్య సంఘం పైకి ఎత్తబడుతుంది. 7 ఏండ్ల శ్రమల్లో క్రైస్తవ్యం ఉండదు, కొత్త నిబంధన భక్తులు ఉండరు, నామకార్థ క్రైస్తవులు విడిచిపెట్టబడిపోతారు. ఇప్పుడే ప్రభు అంటున్నాడు, మీ చెడుతనాన్ని విడిచిపెట్టిన ఎడల నా తట్టు తిరిగి, మీ చెడుతనాన్ని విడిచిపెట్టి నా తట్టు తిరిగి నా సన్నిధికి వచ్చి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించండి అని ప్రభు తట్టు మనం తిరిగి ప్రార్థన చేసుకున్నట్లయితే ప్రభు మన ప్రార్థన ఆకాశం నుండి విని ఆలకించి మనల్ని తన రక్తంలో కడిగి యేసయ్య మన హృదయంలో పుడతాడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. చెడుతనము మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించలేడు. ఎందుకని? పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు, మనము అపవిత్రులం. ఏ చిన్న తప్పు చేసినా అపవిత్రత చోటు చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడు. అందుకని అంటున్నాడు, మీ చెడుతనాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రండి. చెడుతనాన్ని మనమే విడిచిపెట్టాలండి. రోజు మనం ఆకలి వేస్తుంటే పక్కన వాళ్ళు తింటే మనకు కడుపు నిండిద్దా? ఆకలి వేస్తుందని తెలుసుగా, మన అన్నం తింటాంగా, వండుకొని ప్లేట్ నిండా పెట్టుకుని తింటాం, మనకు కడుపు నిండుద్ది, హాయిగా ఉంటుంది ప్రాణం. మరి ఇది చెడు, ఇది చెడుతనము, ఇది చెడు లక్షణము, ఇది చెడు బుద్ధి అని మనకు తెలుసుగా చేసే వాళ్ళకి. ఇది చెడు బుద్ధి అని తెలిసినప్పుడు దాన్ని వదిలిపెట్టేయాలి. ప్రభు మనకి తన జీవవాయువును ఊది తన రూపంతో నిర్మించుకొని మానవుడిని నిర్మించి తన జీవవాయువుని మన నాసికారంధ్రంలో ఊదితే ఆయన ఊపిరి మనలోనికి వచ్చి మనం చెలించి మాట్లాడుతున్నాం, తింటున్నాం, బ్రతుకుతున్నాం బట్టగట్టి. స్వేచ్ఛనిచ్చాడు, మళ్ళీ హద్దుల్ని పెట్టలా. భూమికి
హద్దు పెట్టాడు, సముద్రానికి హద్దు పెట్టాడు, శూన్యంలో విరేలాడదీస్తున్నాడు. మనం నివసిస్తున్న భూమి శూన్యంలో విరేలాడుతూ ఉంది. తెలుసా అండి, మనకి భూమికి పునాది వేసి శూన్యంలో విరేలాడతీస్తా ఉన్నాడు. బాలెళ్ళే బంతెలు ఊగుతూ ఉంది. ఎలకాయ చెట్టుకి ఎలకాయ ఎలా ఊగుతూ ఉంటుందో, మామిడి పండు ఎలా ఊగుతూ ఉంటుందో అలా ఊగుతూ ఉంది భూమి శూన్యంలో. శూన్యంలో బిడ్డలు మనల్ని పెట్టాడు భూమి మీద. ఆకాశం ఆయన సింహాసనం అయితే భూమి ఆయన పాదపీఠం. అన్ని గ్రహాల మీద ఆయన పాదం పెట్టల, భూమి మీద ఆయన పాదం పెట్టాడు. భూమి ఆయన పాదం, ఆ ఆకాశం ఆయన సింహాసనం. బ్రతికించి స్వేచ్ఛగా బ్రతకమని స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛను మనం ఏం చేస్తున్నామండి? సైతానికి ఇచ్చేసేసాం. సైతాన్ లక్షణాలు పట్టుకొని బ్రతుకుతున్నాం. ప్రభు చెప్పాడు, పాపం ఆదాము అవ్వ దగ్గర నుంచి వచ్చింది పాపం. ప్రభు వచ్చారు, యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. తన కలవరిశిలో తన పరిశుద్ధమైన రక్తం మన పాపం ఆయన మీద వేసుకొని తన రక్తంతో మనల్ని పాపాన్ని శాపాన్ని కడిగి వేశాడు, కొట్టివేశాడు. ఇక ఆదాము నుంచి వచ్చినటువంటి పాపము మన మీద లేదు. అది గమనించి యేసయ్య నా రక్షకుడు, నా పాపమును భరించిన వాడు అని యేసయ్య దగ్గరికి మన చెడుతనాన్ని విడిచిపెట్టేసి మనమే విడిచిపెట్టాలి చెడుతనాన్ని. మన అమ్మ వచ్చి మన చెడుతనాన్ని విడిచిపెట్టలేదు, మన నాన్న వచ్చి చెడుతనాన్ని విడిచిపెట్టలేడు. నా పాపం నేనే విడిచిపెట్టాలి. నేను నా పాపాన్ని నేనే విడిచిపెట్టానండి. నేనే విడిచిపెట్టి యేసయ్య సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేసుకున్నానండి. యేసయ్యా, నేను పాపిని నాయన, నన్ను క్షమించి ఈ పాపాన్ని మీ రక్తంలో నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరచండి అయ్యా. నన్ను మీ చేతుల్లోకి తీసుకొని మీ పాత్రగా నన్ను అంగీకరించి కృపతో రక్షించి పరలోకమునకు తీసుకుని వెళ్ళండి అయ్యా మీరు వచ్చినప్పుడని నేను నా చెడుతనాన్ని విడిచిపెట్టి నేను ప్రభు సన్నిధికి వచ్చగా ప్రభు నా ప్రార్థన ఆలకించి ఇదిగో మీ ముందు నా సాక్ష్యం చెప్పటానికి మీ ముందు నిలబెట్టాడు. యేసునామమునకు మహిమ కలుగునుగాక. ఈ విధంగా ఈ నూతనముగా ఈ క్రొత్త డిసెంబర్ మాసంలో ఈ 25 అనగా క్రీస్తు యేసు ప్రభు పుట్టినరోజు సందర్భముగా మీరందరూ చెడుతనాన్ని విడిచిపెట్టి యేసు పరిశుద్ధంగా జీవించి యేసయ్య అనగా పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించిన రోజునే మీకు క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ వచ్చినట్టు. స్టార్ పెట్టుకుంటే, తలుకులు బెలుకులు బల్బులు పెట్టుకుంటే, కొత్త బట్టలు వేసుకుంటే, పువ్వులతో అలంకరించుకుంటే నిజమైన క్రిస్మస్ కాదు. కానీ అది కేవలం ఆనందించటానికే. దాని ద్వారా నిజమైన క్రిస్మస్ రాదు. మనం చెడుతనాన్ని విడిచిపెట్టిన రోజున మన ఇంటిలో మనలో నిజమైన క్రిస్మస్, మన కుటుంబము క్రీస్తు ఆత్మతో కట్టబడినప్పుడే, మన ఇంటిలో చెడుతనం అంతా తొలగించినప్పుడే మన యేసును ధరించుకున్న వారమై ఉంటాం. యేసు మనలో నివసిస్తాడు. యేసునామమునకు మహిమ కలుగునుగాక. యేసయ్య మన ఇంటిలో మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. ఎప్పుడు నివసిస్తాడు? మనం చెడుతనాన్ని వదిలిపెట్టేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో నివసిస్తాడు. అది ఏ నిజమైన క్రిస్మస్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడు అయిన నా ప్రభ మీకు వందనాలు అయ్యా తండ్రి. ప్రభు చెడుతనాన్ని విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చి నా సన్నిధిలో ప్రార్థన చేసుకుని విన్నవించుకున్నప్పుడు ఆకాశము నుండి విని నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అని అన్నారు తండ్రి. అయ్యా మరి మా క్రైస్తవ్య మీ యొక్క బిడ్డలమైన మీ పేరు పెట్టబడిన మమ్మల్ని అందరినీ ప్రభ పోయిన క్రిస్మస్ నుంచి క్రిస్మస్ వరకు కూడా నాయన కాచి కాపాడి నాయన ఎన్నిసార్లు తొట్టిలినను కృపతో రక్షించి క్షమించి ప్రభ మా ప్రార్థనలు ఆలకించి నాయన కృపతో నాయన మమ్మల్ని శుద్ధీకరించి మీ రాజ్యమునకు సిద్ధపాటు చేయమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. ఆమేన్.